ప్రత్యర్థి రాజకీయ పార్టీలు వాళ్ళు అంటారు వారసత్వం అనేది చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్కి వస్తే ఆయన తాత ఎవరవుతారు, ఖర్జూర్ నాయుడు అవుతారు, ఎన్టీఆర్ ఎట్లా అవుతారు? కాంట్రవర్సీ మాటలు మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడుతుంటారు. నేను అందుకే చెప్పాను, వారసుడుగా కాదు నాయకుడిగా వచ్చాడని. వారసుడుగా కాదు నాయకుడిగా వచ్చాడని చెప్పాను. కార్యకర్తల మన్నలను గెలిచిన నాయకుడు. మీరు చూడండి, ఈ దేశ చరిత్రలో కార్యకర్తల కోసం ఈ విధంగా పనిచేసిన యువ నాయకుడిని ఎవరన్నా చూపించండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో అనేక మందికి వారసులు ఉన్నారు. ఎవరన్నా కానీ ఈ విధంగా పనిచేశారా? కార్యకర్తల కోసం ఆలోచించి అంతెందుకు జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలకి ఈ రోజుకి కూడా చిల్లి గవ్వెవ్వడు. ఓకేనా? పక్క రాష్ట్రాల్లో అనేక పార్టీలు ఉన్నాయి, ఈ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అనేక జాతి ఎంతోమంది వారసులు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఈ విధంగా ఆలోచించారా? ఆలోచన చేయలేదు. అది లోకేష్ గారికి వాళ్ళకున్న డిఫరెన్స్. లోకేష్ గారు వారసుడు కాదు, నాయకుడు, కార్యకర్తల మన్నలను గెలిచిన నాయకుడు. అందుకని నేను నాయకుడు అంటున్నాను. ఇది వారసత్వం అనుకునే వాళ్ళు, ఆ మైండ్ సెట్తో ఆలోచించే వాళ్ళు వేరే కేటగిరీ. నేను చెప్తున్నాను కదా, ఆయన కార్యకర్తల కోసం ఆలోచించాడు. ఎప్పుడైనా లీడర్ అంటే ఎలా అవుతారండి? ప్రజల కష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకున్నవాడు లీడర్, కార్యకర్తల కష్టాల్లో ఉండేటప్పుడు అండగా నిలబడేవాడు లీడర్, వాళ్ళకు ఒక భరోసాని ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించేవాడు లీడర్. ఆ విధంగా చేస్తూ ఉన్నారు లోకేష్ గారు. యువగలం పాదయాత్రలో మైకు లాక్కున్నారు, నేను చంపేస్తా ఉన్నారు, నా ప్రాణం పోయినా పర్లేదు, నా పార్టీ కార్యకర్తల కోసం, నేను ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం నేను నడుస్తానని యువగలం పాదయాత్రలో నడిచిన వ్యక్తి లోకేష్. కాదంటారా ఎవరన్నా? ఎవరు కాదనలేని ఇలాంటి నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కడన్నా రాజకీయాల్లో వారసులు అంటే కంచుకోటల్లో పోటీ చేస్తారు, కానీ ప్రత్యర్థి కంచుకోటల్లో పోటీ చేసి ఆ ప్రత్యర్థి కంచుకోట బద్దలు కొట్టి రికార్డు స్థాయి మెజారిటీ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ నియోజకవర్గ చరిత్రలో మెజారిటీతో గెలిచిన వ్యక్తి లోకేష్. ఇప్పుడు ఎవరు దేశంలో ఏ రాజకీయ నాయకుడు కొడుకైనా ప్రత్యర్థి కంచుకోటలో వెళ్ళి పోటీ చేశారా? లేదు. కానీ లోకేష్ గారు ప్రత్యర్థి కంచుకోటలో పోటీ చేసి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచాడు. అక్కడ ఆయన నాయకుడిగా నిరూపించుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి, ఈ పార్టీకి అవసరమని మేము చెప్తూ ఉన్నాం. అవునా కదా? మీరు కాదని చెప్పండి. ఇప్పుడు కాదని అంశం నేను అంటలేదు, ప్రత్యర్థుల నుంచి వస్తున్న మాటలు కదా. ప్రత్యర్థులకి జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే వెళ్ళి అవుట్ సైడ్ కడప పార్లమెంట్ పోటీ చేయమని చెప్పండి, అవుట్ సైడ్ కడప జిల్లా పోటీ చేయమనండి. పోటీ చేస్తే వైజాగ్లో 2014లో ఏం జరిగిందో తెలుసు కదా, అదే రిపీట్ అవుతుంది. అది అందుకని ఏంటంటే దయచేసి మీరు రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు చెప్పేది ఏంటంటే లోకేష్ లాగా మీరు 100 జన్మలు ఎత్తినా అవ్వలేరు. అందుకని ఆరోపణలు చేయడం కాదు, మీరేంటో మీరు చూసుకోండి. తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు నాయకుడిగా వచ్చారు, నాయకుడిగా ఎదిగారు, ఒక కార్యకర్తగా వచ్చి నాయకుడిగా ఎదిగారు. కార్యకర్త స్థాయి నుంచి జనరల్ సెక్రటరీగా తన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ, ఒక మంత్రిగా సేవలు చేసుకుంటూ, నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శి తన బాధ్యతను నిర్వర్తించి కార్యకర్తలకు భరోసా ఇచ్చి నాయకుడయ్యాడు. వారసుడు కాదు, నాయకుడు. అయితే పప్పు అని మధ్యలో ముద్ర వేశారు కదా, వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోవచ్చా, లేకపోతే ఆ పప్పు అనే ముద్ర వేసి ఫెయిల్ అయ్యారనుకోవచ్చా? ఇప్పుడు ఎవరిలో సమర్థత ఉంటుందో పండుండే చెట్లకే రాళ్ళంటారు కదా, ఆ విధంగా సమర్థత కలిగిన లోకేష్ గారి పైన ఎన్నో చేయాలని చూశారు, కానీ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే లోకేష్ గారి సమర్థత రోజు రోజుకి బయటికి రావడంతో ఈరోజు చూడండి ఎన్నో వినూత్నమైన ఆలోచనలు. ఈరోజు ఎగ్జాంపుల్, నాడు మైక్రోసాఫ్ట్ని తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని మించి ఈరోజు గూగుల్ని తీసుకొని వచ్చారు. నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సేవ మీ సేవ అంటే ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొని చరచేతలో పెట్టారు. ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శిక్షణా తరగతుల కార్యకర్తలని ఆఫీసులో కూర్చోబెట్టి ఈ విధంగా మనం చేస్తుంటే ఈరోజు దాన్ని ఇంకా అడ్వాన్స్ చేసి కార్యకర్తకు విలువలతో పాటు ఇంకా మనం చాలా వరకు వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా వాళ్ళకు సలహాలు ఇచ్చి ఈ విధంగా ముందుకు తీసుకొని ఆలోచనలు చేశారు. ప్రతి ఒక్క దాంట్లో దాన్ని మించి చేస్తూ ఉన్నారు పార్టీల కార్యకర్తలకు. అందుకని ఇలాంటి నాయకత్వం అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఈ పార్టీకి యువతరం లోకేష్ గారి నాయకత్వంలో రండి, కలిసి పనిచేద్దాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా పుట్టిన జాతీయ భావాలతో పనిచేసింది నాటి నుంచి నేటి వరకు. అది మనందరం అర్థం చేసుకోవాలి. ఏ రోజు కానీ ఇంకొకటి, మనం చేసిన అభివృద్ధి ఈ తెలుగు నేలపైన మాట్లాడుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు 5 రూపాయలకు పేదవాడికి భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. మనం చూసుకుంటే ఈరోజు సూపర్ 6లో అన్నదాత సుఖీభావ కావచ్చు, మత్స్యకారు భరోసా కావచ్చు, చేనేతలకు భరోసా కావచ్చు, ఈ విధంగా అన్ని వర్గాలకి ఇస్తూ ఉన్నారు. నాడు బడుగు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు. మనం ఇప్పుడు దోబీ ఘాట్లు ఉంటాయి కదండి ఊళ్ళలో, అవుట్కి ఫస్ట్ టైం తీసుకొని వచ్చి ఎవరైతే వీళ్ళు రజకులు ఉంటారో వాళ్ళకి దోబీ ఘాట్లు బయట ఎక్కడో చేసుకోవాలంటే కష్టంగా ఉంది. ఈ వాటర్ వీళ్ళకంటూ ప్రత్యేకంగా దోబీ ఘాట్లు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఎవరైతే నాయ బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాళ్ళ సెలూన్లకి వీటికి పవర్ పైన వీటిపైన సబ్సిడీలు ఇవ్వడం కావచ్చు. మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీలను, ముఖ్యంగా దళితుల్ని ఈ శాసించే స్థాయిలో ఉండాలని దళితులను కూర్చోబెట్టింది కావచ్చు. గిరిజనుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చి చేయడం కావచ్చు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. గతంలో ఉన్న పాలకులు 2019 నుంచి గిరిజనులతో గంజాయి పండించి వాళ్ళు వ్యాపారాలు చేసుకుని, కానీ ఈరోజు వచ్చిన ప్రభుత్వం
గిరిజనులు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి అరకు కాఫీ చేసే విధంగా వాళ్ళు చేసే ఫుడ్స్ని వాటిని గ్లోబల్ వైడ్గా ప్రమోట్ చేస్తూ గిరిజనుల ఖ్యాతిని ప్రపంచానికి, మన తెలుగు గిరిజనుల ఖ్యాతిని ప్రపంచానికి తెలిసే విధంగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉండాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుంది. మీరు చూసుకుంటే దళితులంటే ఊర్లలో ఏమంటారు ఊళ్ళలో దళితులు అంటే వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి కూడా తక్కువగా చూస్తారు, అంటరాంతరంగా చూసేవారు. అలాంటి దళితుల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ దేశానికి పార్లమెంట్ అనేది దేవాలయం లాంటిది. ఈ దేశ నలుమూలల నుంచి ఎంపీలు వచ్చి అక్కడ ప్రజా సమస్యల గురించి అలాంటి పార్లమెంట్లో స్పీకర్ స్థానం, లోక్సభ స్పీకర్గా ఒక దళితుణ్ణి మన తెలుగు జిఎంసి బాలయోగ్ గారిని ఉన్నత స్థానంలో ప్రధానమంత్రి సైతం లేసి అధ్యక్ష అనే స్థానం ఒక దళితుడికి ఇచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రతిభా భారతి గారికి స్పీకర్స్ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఇదే విధంగా దళితుల్ని ఎన్నో మొన్న కూడా ప్యానల్ స్పీకర్గా వస్తే కృష్ణప్రసాద్ గారిని కూర్చోబెట్టాం. అంత ఉన్నత స్థానంలో దళితులు ఉండాలనుకోండి. దళిత పిల్లలు ప్రపంచ నలుమూలలు చదవాలి అని వాళ్ళ కోసం అంబేద్కర్ విదేశీ విద్య తీసుకొని వచ్చాం. దళితుల్లో పేదరిక నిర్మూలన జరగాలంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమని వాళ్ళని చదువుకోవడానికి ప్రోత్సహించాం. వాళ్ళకి స్కాలర్షిప్లు అన్నీ ఇచ్చి కేటాయించాం. బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉండాలి. బీసీల కోసం ఎన్నో మీరు చూసుకుంటే నాడు ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీలకు హోంమంత్రి పదవి ఇచ్చాం. ఈరోజు ఒక ఎస్సీ మహిళకు హోంమంత్రిగా పదవి కల్పించాం. అదేవిధంగా ఈరోజు స్పీకర్ స్థానం ఉంటే ఒక బీసీ అయ్యన్న పాత్రుడు గారికి అవకాశం కల్పించాం. ఎన్నో పదవులు ఆ రోజు మహమ్మద్ షరీఫ్ గారికి కౌన్సిల్ చైర్మన్గా అవకాశం కల్పించాం. ఇలాగ ఎన్నో చైర్మన్లు దామాషా ప్రకారం చూసుకున్న బీసీలకు తెలుగుదేశం పార్టీ చేసింది, ఎస్సీలకి చేసింది, ఎస్టీలకి అన్ని వర్గాలకి తెలుగుదేశం పార్టీ చేసింది. మీకు ఒకటి తెలుసో తెలీదో అండి, మైనారిటీ కార్పొరేషన్ అని మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. మనం చూసుకుంటే ఈ హైదరాబాద్ అభివృద్ధిలో ఏ మూలకెళ్ళినా తెలుగుదేశం పార్టీ మార్క్ కనిపిస్తుంది. నాడు ఐటీ రెవల్యూషన్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే నాడు ఐటీ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది రాజకీయంగా విమర్శించారు. కంప్యూటర్లు కూడిపెడతాయి చాలా మంది, చంద్రబాబు అన్నారు చాలా మంది. కానీ నేను ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాడు అవమానించిన వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు అదే ఐటీ మీద బతుకుతున్నారు. అది తెలుగుదేశం పార్టీ విజన్. కానీ దాన్ని ఎక్కడ ప్రొజెక్ట్ చేసుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ, ఆ స్థాయిలో ప్రొజెక్ట్ చేసుకోలేకపోయింది అని చెప్పి అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పని చేస్తూ వెళ్తుంది, పనిని మన వాళ్ళు గుర్తిస్తారని. ఆ రోజు చాలా మంది ఆ విధంగా ఆ రోజు 2004లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈయనేదో కంప్యూటర్లు అంటున్నారు, ఇదంటున్నారు, అదంటున్నారు అని చెప్పి కొంతమంది రాజకీయ ప్రతినిధులు విమర్శలు చేసి మమ్మల్ని ఓడించుండొచ్చు. కానీ మేము ఓడిపోయి ఉండొచ్చు, ప్రజలు గెలిచారు. తాత్కాలికంగా అప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా భవిష్యత్తులో అయినా లాభం ఉంటుందని చెప్పేసి ఆలోచించారా? అందుకు ఆలోచించాం కాబట్టి కదా ఈ రోజుకి మమ్మల్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆ కంప్యూటర్లు తీసుకొచ్చింది, ఆ ఐటీని తీసుకొచ్చింది ఎన్ జనార్దన్ రెడ్డి అని, ఆ తర్వాత డెవలప్ చేసింది తన తండ్రి అని, కేసీఆర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి తెలుసు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు. ఒకటి మైక్రోసాఫ్ట్ ఎవరు తీసుకొని వచ్చారు? చంద్రబాబు. హైటెక్ సిటీ ఎవరు కట్టారు? చంద్రబాబు. మళ్ళీ వచ్చి ఆ రోజు ఐటీని ప్రమోట్ చేస్తే విమర్శించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానివల్ల లబ్ధి పొందుతున్న వాళ్ళు ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క వర్గం ఉంది. ఆ రోజు హైటెక్ సిటీ కడుతుంటే ఏమన్నారు? మీరు చెప్పండి, నీ కులం వాళ్ళ కోసం కట్టుకోండి, నీ కులం వాళ్ళకు రియల్ ఎస్టేట్ కోసం కట్టుకుంటున్నారన్నారు. ఎస్ అన్నారు. ఈరోజు అమరావతిలో సేమ్ అదే మాట అంటూ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రజలు, అందరూ యువత. కానీ ఈరోజు హైటెక్ సిటీ దగ్గర మీరు వెళ్ళి చూస్తే ఎన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఎన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఎన్ని ప్రాంతాలు, ఈ దేశ నలుమూలల నుంచి వచ్చారు. ఈ రోజు లబ్ధి ఒకరు పొందారా? ఈ దేశం అంతా పొందిందా? ఎస్, ఎక్కువ మంది, అన్ని వర్గాల వాళ్ళు. రేపు అమరావతిలో కూడా అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం జరుగుతుంది.